హలో ఎవ్రీవన్, నేను మీ నేరేళ్ళ నిర్మలని మాట్లాడుతున్నాను. చూసారా, ఒక తీగను నేను చూపించుతున్నాను. తీగకి చాలా అందమైన కాయలు ఉన్నాయి. ఎల్లో కలర్ పువ్వులు ఉన్నాయి. ఆకులేమో గ్రీన్ కలర్లో ఉన్నాయి, పువ్వులేమో ఎల్లో కలర్లో ఉన్నాయి, కాయలు కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి. చూసారా, తయారైన తర్వాత దీని కలర్ మారుతుందనమాట. పళ్ళు ఈ పాసిఫ్లోరా ఎడిలిస్ అంటారు. సాధారణంగా ఫ్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ తీగ అనమాట, క్లైంబర్. చాలా అందంగా పువ్వులు కూడా ఎల్లో కలర్లో ఉన్నాయి, ఆకులేమో గ్రీన్ కలర్లో ఉన్నాయి. చాలా బాగుంది. ఈ మొక్క గురించి నేను వివరిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది దక్షిణ బ్రెజిల్ నుండి పరాగ్వే వరకు, ఉత్తర అర్జెంటీనా వరకు ఉన్న పాషన్ ఫ్లవర్ యొక్క ఒక తీగ జాతి అన్నమాట. ఇది దాని తీపి విత్తన పండ్ల కోసం ఉష్ణమండల మరియు ఉష్ణమండల ప్రాంతాల్లో వాణిజ్యపరంగా సాగు చేయబడుతుంది. దీని రాజ్యం వచ్చి పుష్పించే మొక్క కాబట్టి ప్లాంటే. కుటుంబం వచ్చి పాసిఫ్లోరేసి. దీని యొక్క శాస్త్రీయ నామం పాసిఫ్లోరా ఎడిలిస్. పండు చాలా బాగుంటుంది, చూడటానికి అందంగా ఉంది. ఎంత బాగుందో చూసారా కలరు. ఈ పండు పేపో ఒక రకమైన వృక్షశాస్త్ర బెర్రీ. గుండ్రంగా నుండి అండాకారంగా ఉంటుంది. పరిపక్వత సమయంలో పసుపు లేదా ముదురు ఊదా రంగులో ఉంటుంది. మృదువైన నుండి దృఢమైన జ్యూసీ లోపల భాగం అనేక విత్తనాలతో నిండి ఉంటుంది. ఈ పండును తింటారు మరియు రసం కూడా తీస్తారు. పండ్ల రసం చాలా బాగుంటుంది. కాయలు తిన్నాకొందుగా తినాలనిపిస్తుంది, చాలా బాగుంటాయి. ఈ గింజల్లా ఉంటుంది లోపలి భాగం, తొనల్లాగా ఉండదు. మా చెల్లాళ్ళ బాబు ఈ కాయ తిని చూపిస్తా అంటున్నాడు మీతో. పండు చాలా బాగుంది. ఎలా ఉంటుందో కోస్తాడట, కోసి మీకు చూపిస్తాడు. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పండు లోపలి భాగం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఫ్యాషన్ ఫ్రూట్ లోపల భాగం ఎలా ఉందో చూద్దాం. ఆ బాబుకి అది తెగటం లేదు. దీన్ని అడ్డంగా కోసేయాలి. కోసి నిమ్మకాయ ఎలా కోస్తాం అడ్డంగా అలా కోసేయాలి. కోసిన తర్వాత లోపల భాగం చాలా అందంగా కనిపిస్తుంది. ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇదిగో లోపలి భాగం గింజల్లా కనిపిస్తుంది. ఇదిగో ఎలా ఉందో తిని చూపిస్తాడట మా బాబు. చూడండి, ప్రతి ఒక్కరూ ఈ కాయల్ని తినేస్తున్నారు. తినటానికే ఇవి. కొంచెం తీపి కొంచెం పుల్లగా ఉంటుంది. బాబు తిన్నాడు, బాగుంది అంటున్నాడు, చాలా బాగుంది అంటున్నాడు. పండు చాలా బాగుంటుంది. పండ్ల కోసమే ఈ మొక్కను పెంచుకుంటారు. విత్తనాలు లోపల ఉన్న గుజ్జు ఎలా ఉందో చూడండి.